ఈరోజు వీడియో వచ్చేసి ఫ్రాన్స్ డీప్ ఫ్రై. ఈ ఫ్రాన్స్ డీప్ ఫ్రై కోసం అయితే ఇలా ఫ్రాన్స్ని అయితే మంచిగా కడిగి పొట్టు తీసుకున్న తర్వాత ఇందులోకి కొద్దిగా ఆయిల్, పసుపు, కారం, ఉప్పు, మసాలా ఇవన్నీ వేసి కొంచెం కర్డ్ను కూడా కలిపి అయితే పక్కకు పెట్టుకున్నాం. ఎలా ఉంటుందో డీప్ ఫ్రై అయిన తర్వాత అయితే చూపిస్తాను. ఇలా స్టవ్ ఆన్ చేసేసుకొని ఒక ముక్కుల్లో ఆయిల్ అయితే తీసేసుకొని వేడైన తర్వాత ఇలాంటి జాలి లాంటిది అయితే తీసేసుకుంటున్నాను. డైరెక్ట్గా ఫ్రాన్స్ని ఆయిల్లో వేయకుండా ఇలా జాలి లాంటిది అయితే పెట్టి దానిపై నుండి అయితే ఈ ఫ్రాన్స్ ముక్కల్ని అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఇలా ఒక 5 minutes వరకు అయితే ఆయిల్లో మంచిగా ఫ్రై అయిన తర్వాత వాటిని మళ్ళీ తిప్పుకోవాలి. ఇలా ఆయిల్ అంతా ఒక పక్కకు వచ్చేటట్టు పెట్టేసుకొని ఆయిల్లో అయితే మంచిగా డీప్ ఫ్రై అయితే చేసుకోవాలి. ఇలా ఫ్రాన్స్ ముక్కలు అయితే ఆయిల్లో మంచిగా డీప్ ఫ్రై అయితే అయ్యాయి. ఇలా డీప్ ఫ్రై అయిన ఈ ఫ్రాన్స్ ముక్కల్ని పక్కకైతే పెట్టేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన పీసుల్ని అయితే ఆయిల్ లేకుండా చూసుకొని తీసి పక్కకైతే పెట్టుకుంటున్నాను. ఇలా అలాగే మిగిలిన ఫ్రాన్స్ని కూడా ఇందులో వేసేసుకోవాలి. అన్నీ ఫ్రై చేసేసుకుంటే మనకు ఫిష్ ఫ్రాన్స్ ఫ్రై అనేది రెడీ అయిపోతుంది. ఇలా మనకు ఫ్రాన్స్ అయితే డీప్ ఫ్రై అయితే అయిపోయింది. ఇలా డీప్ ఫ్రై అయిపోయిన ఫ్రాన్స్ని అయితే ఇలా అన్ని పక్కకు పెట్టేసుకున్నా. మనకి ఇప్పుడు కావాలి అని అనుకుంటే ఈ ఫ్రాన్స్లోకి పైనుండి మళ్ళీ కొద్దిగా కారం పొడి కానీ ఉప్పు కానివ్వండి, కొంచెం కొత్తిమీర పైనుండి జల్లుకుంటే మనకు ఈ డీప్ ఫ్రై అనేది అయితే రెడీ అయిపోయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. మాట్లాడి ఎట్లుంది మమ్మీ? బాగుందా? సూపర్. మళ్ళీ ఎప్పుడు చేసుకుందాం? సండే. ఓకే. ఎట్లుందిరా ఏకాంశ్ నాన్న ఇటు చూడు ఎట్లుంది? వాటర్ కావాలనా? ఇది కారం అయింది. తిను. పట్టు పట్టు, ఏం కాదు, పట్టు పట్టు. లేవు, కారం లేవు, తిను. యమ్మీ. అవి కూడా తిను. నీయే అలా అయిపోయినాయి ఇక, ఇవి తినండి. అది కూడా తిను, మెల్లగా తిన్నట్ట తిను. అయిపోయినాయి. అద్దా అయిపోయినాయి. సరే.
బాయ్ చెప్పు. బాయ్. బాయ్.